ఈ రోజు నేను చూపించబోయే అవుట్ఫిట్ వచ్చేసి టాప్ విత్ లెగ్గిన్. వాళ్ళు టాప్ని వచ్చేసి లెగ్గిన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ప్రొవైడ్ చేసేసినారు. మీరు నెక్ పార్ట్ గమనించినట్లయితే గ్లాస్ వర్క్ ఇచ్చేసినారు, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నేను మెయిన్గా ఈ డ్రెస్ తీసుకోవడానికి గల కారణం ఆ నెక్ పార్టే. వాళ్ళు ఇచ్చిన ఆ నెక్ పార్ట్ వచ్చేసి నాకైతే చాలా నచ్చింది. గ్లాసెస్గా ఇచ్చి చాలా బాగా కనిపిస్తుండే, అందుకే నేను వెంటనే తీసేసుకున్నాను మీకోసం అనేసి. నేను వచ్చేసి దాని కిందకి లెగ్గిన్తో గోల్డ్ కలర్ లెగ్గిన్తో పే చేసేస్తున్నా. లెగ్గిన్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నాకు టాప్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చిండే, అందుకే వెంటనే తీసేసుకున్నా. ఏంటమ్మా నీ వీడియోస్లో ఎప్పుడు ఏదో ఒక సౌండ్స్ వస్తూనే ఉంటాయంటారా? ఏం చేద్దాం చెప్పండి. నేను ఉండేదైతే హాస్టల్లో. నాకు ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఏ ప్లేస్లో ఇవ్వాలా, ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు, ఎక్కడ పీపుల్ లేరు అనేసి వెతుక్కున్నట్లు అయిపోతుంది ఆ పరిస్థితి. నిజంగా చెప్పాలంటే నేను డైలీ వాష్రూమ్లోకి వచ్చి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. వాష్రూమ్లోకి వచ్చినా కూడా బయట మాది కొంచెం సెంటర్లో ఉంటుంది పీజీ, అందుకు ఆ బైకులు తిరిగే సౌండ్ వస్తూనే ఉంటుంది. నేను ఎంత ట్రై చేస్తాను, ఎన్ని టేకులు తీసుకుంటానో నాకే తెలుసు. ఇంకెంత ట్రై చేసినా ఇంట్లోనే అవుతుంది. ఇంకా నేను ఏం చేయగలను చెప్పండి. ప్లీజ్ మీరు ఏదో ఒకలాగా అడ్జస్ట్ అయిపోండి. ఇప్పుడైతే మనం ఫేస్కి మేకప్ వేసేసుకుందాం. నేను ఫస్ట్ మాయిశ్చరైజర్తో స్టార్ట్ చేసేస్తున్నా. ఈరోజు నేను సింపుల్గానే వేసుకుందాం అనుకుంటున్నా. మాయిశ్చరైజర్ అయిపోయిన వెంటనే నేను వచ్చేసి ఐబ్రో పెన్సిల్ కూడా వాడుతున్నా, కొంచెం ఇంకా బాగా కనిపించడానికి. నేను దాని తర్వాత వచ్చేసి మన మెయిన్ ఇంగ్రీడియంట్ కాజల్ని కూడా అప్లై చేస్తున్నా. అదే అయిపోయిన వెంటనే మన ఏ అవుట్ఫిట్కి అయినా కూడా బొట్టు బిల్ల ఈజ్ మ్యాండేటరీ కదా, అందుకే నేను బొట్టు బిల్ల కూడా పెట్టేసుకుంటున్నా. అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యేలాగే నేను సింపుల్గా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వల్ల సింపుల్గా ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసుకుంటున్నా. ఆ తర్వాత నేను లిప్స్టిక్ అప్లై చేస్తున్నా, కొంచెం డార్క్గానే అప్లై చేసిన. దాని తర్వాత కొంచెం గ్లాసీ లుక్ రావడం కోసం నేను లిప్ బామ్ కూడా యూజ్ చేసేస్తున్నా. అవన్నీ అయిపోయిన వెంటనే నెక్ పీస్ కూడా చాలా సింపుల్గా గోల్డ్లోనే తీసేసుకుంటున్నా. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుండే నెక్ కూడా. ఆ తర్వాత నేను వాచ్ కూడా పెట్టేసుకుంటున్నా హ్యాండ్కి. ఇప్పుడే ఒక ఇష్యూ జరిగింది. నాకు నా తమ్ముడు కాల్ చేసినాడు. ఏంటక్క నీకు వచ్చే ఆ 25, 30 కొన్ని వీడియోస్కి అయితే ఇంకా 10, 12 కూడా వ్యూస్ వస్తున్నాయి, దానికోసం అంత కష్టపడాలా అంటున్నాడు. అయినా పర్లేదు, చూసే కొద్ది మంది కోసమైనా నేను చాలా కష్టపడతా, నా బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తా. సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినాను కదా, ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. డైలీ అవుట్ఫిట్స్ నచ్చుతున్నాయి అయితే టుమారో వచ్చేయండి. ఉంటా, బై.